హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక చిన్న వచనాన్ని సామెతల గ్రంథం 11 అధ్యాయం నుండి చదువుతాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 11 అధ్యాయము 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనతనొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దేవుని వాక్యము ఎంతో విలువైనది. నెనరు గల స్త్రీ ఘనతనొందును. నెనరు గల స్త్రీ అంటే ఎవరు? అన్ని విషయాల్లో పద్ధతి కలిగినటువంటి స్త్రీ, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, వివేకము కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, కుటుంబాన్ని సంఘాన్ని ప్రేమించేటువంటి స్త్రీ. ఇలాంటి స్త్రీని ఏమంటారంటే నెనరు గల స్త్రీ అంటారు. ఇలాంటి నెనరు గల స్త్రీ, ఇంకా చెప్పాలంటే వినయము గల స్త్రీ, సౌమ్యత కలిగిన స్త్రీ ఘనత నొందుద్దంట. ప్రియులారా, సమాజంలో స్త్రీలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. స్త్రీలు చాలా ముఖ్యం. స్త్రీ యొక్క లక్షణమే సౌమ్యత, స్త్రీ యొక్క లక్షణమే వినయము, స్త్రీ యొక్క లక్షణమే మరి చాలా సుబుద్ధి కలిగి ఉండే జీవితం. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఘనత నొందుతారు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం, అహష్వేరోషు రాణిగా ఉన్న వస్తీ నెనరు గల స్త్రీ కాదు, అనగా వినయము గల స్త్రీ కాదు, సాత్వికము గల స్త్రీ కాదు, తగ్గించుకునే స్త్రీ కాదు, తక్కువగా మాట్లాడే స్త్రీ కాదు, అహంకారము గల స్త్రీ కాదు. ఆమెకి లక్షణాలన్నీ ఉన్నాయి. అందువల్లే ఆమె ఘనత పొందుటకు బదులు ఘనహీనురాలైపోయింది. తన భర్త అయినటువంటి రాజుగారైన అహష్వేరోషు ఆమెకు కబురు పెడితే ఆమె ఎదిరించింది. అహముతో ఉన్నది, అందువల్ల ఘనహీనురాలైపోయింది. అదే ఎస్తేరును మనం చూస్తున్నాం. అక్కడ ఆమె ఎంతో వినయ విధేయతలు కలిగింది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిది, వివేచన కలిగినటువంటిది, జ్ఞానము కలిగినటువంటిది, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ సమయము కొరకు కనిపెట్టేటువంటిది. ఎప్పుడు పడితే అప్పుడు భర్తకు సలహాలు ఇవ్వాలని అపేక్షించనిది, సమయము కొరకే వేచి ఉన్న స్త్రీ. అందుకే ఆమె ఘనత నొందింది. కాబట్టి ఆలోచించు, మనము ఎలాంటి స్త్రీగా ఉంటున్నాం? వస్తీ లాంటి స్త్రీగా ఉంటున్నామా, లేక మరి ఆ యొక్క ఎస్తేర్ లాంటి స్త్రీగా ఉంటున్నామా? అలాగే సౌలు కుమార్తె అయిన మీకాల్ లాంటి స్త్రీగా ఉంటున్నామా? మీకాలు కూడా వస్తీ లాంటిదే. లేదా అబిగయీలు వంటి స్త్రీగా ఉంటున్నామా? కాబట్టి గుర్తించి ప్రభువుని వెంబడిద్దాం. 16వ వచనం 2వ, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. బలిష్ఠులు అంటే అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలగలవారు. దేవుని యందు
భక్తి కలిగినటువంటి వారు, భయము కలిగినటువంటి వారు. అందుకే ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడు. అతడు గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు అని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, 16 వచనం ఎంతో విలువైనది. గ్రహించి గుర్తెరిగి మనం అలాగున బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన మధ్యలో కార్యము చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, సామెతల గ్రంథం 11 అధ్యాయం 16 వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన సత్యాల కొరకు వందనాలు. ఈ సత్యాలన్నిటినీ మీరు ముద్రించి ప్రజలకు జ్ఞాన హృదయం కలుగజేసి వినేవారందరూ వివేచించుటకు, మెలకుగా ఉండుటకు, జ్ఞానము కలిగి ఉండుటకు సహాయపడమని, సత్యవాక్య గ్రంథము బైబిల్ను చదువుటకు, దానిలో ఉన్న సంగతులు గ్రహించుటకు, అనుదిన జీవితంలో ప్రవర్తన చక్కపరుచుకుంటూ సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా